చూడండి, వాటర్ పొటెన్షియల్ గురించి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నేను ఇంతవరకు నాకు ఎప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ ఇది, వాటర్ పొటెన్షియల్. సో వాటర్ పొటెన్షియల్ యొక్క టాపిక్ ఏంటంటే, ఇప్పుడు చూడండి వీడు ఏమంటారంటే ద కైనెటిక్ ఎనర్జీ అనే దానిని ఇంకో పేరు ఫ్రీ ఎనర్జీ అంటారు ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఇన్ దేర్ గ్యాసియస్ లిక్విడ్ స్టేట్ విచ్ హైడ్రోజన్ వాటర్ మాలిక్యూల్స్ కెన్ కెన్ మూవ్ ఈజ్ వాటర్ పొటెన్షియల్ అంటున్నారు. అసలు వాటర్ పొటెన్షియల్ అంటే ఏంటంటే, ఈ పదం తెలుసుకునే ముందర ఫస్ట్ మనము వాటర్ పొటెన్షియల్ని ఏమంటారు అంటే ఈ సింబల్ ఉపయోగిస్తారు. యూనిట్ వచ్చేసి పాస్కల్ కానీ బార్ కానీ ఉపయోగిస్తారు అన్నమాట. సో వాటర్ పొటెన్షియల్ యొక్క సింబల్ ఇది, దీని యొక్క యూనిట్ పాస్కల్ బార్. మరియు సొల్యూట్ పొటెన్షియల్ కూడా సింబల్ ఇక్కడ ఎస్ వస్తుంది అంతే. ఇక్కడ సొల్యూట్ పెడతాం కాబట్టి ఇక్కడ ఎస్ వస్తుంది అనమాట, అది తేడా. ఓకే, యూనిట్ ఏంటంటే సేమ్ ఇక్కడ పాస్కల్ ఎట్లా ఉందో దాని కూడా అట్లాగే పాస్కల్ ఉంటుంది అనమాట. చూడండి, వాటర్ పొటెన్షియల్ అంటే ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను కరెక్ట్గా. ఇప్పుడు మన దగ్గర ప్యూర్ వాటర్ ఉన్నాయనుకోండి, అంటే ప్యూర్ వాటర్ అంటే ఏమి లేవు, దీంట్లో ఏం కలపలే మనం, ప్యూర్ వాటర్ ఉన్నాయనుకో. ఈ ప్యూర్ వాటరు మన దగ్గర ఉన్నప్పుడు దీంట్లో ఉండే వాటర్ మాలిక్యూల్స్కి ఏదో ఒక తెలియని ఎంతో కొంత ఒక శక్తి ఉంటుంది. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో అంటే ఫ్రీ ఎనర్జీ అంటారు అనమాట. ఆ ఫ్రీ ఎనర్జీనే మనం ఏమంటామంటే కైనెటిక్ ఎనర్జీ అని కూడా అనవచ్చు. ఫ్రీ ఎనర్జీ ఉంటుంది, దానినే కైనెటిక్ ఎనర్జీ అని కూడా అంటారు అనమాట. ఓకే, ఎనర్జీ అంటారు. ఇప్పుడు ఈ ఫ్రీగా ప్యూర్ వాటర్లో ఉండే మాలిక్యూల్స్ ఏమవుతాయంటే, ఏవైనా కానీ అవి అలాగే ఉండిపోవు కదా. ఎక్కడైతే హై కాన్సన్ట్రేషన్ ఉంటావో లో కాన్సన్ట్రేషన్కి, మరి హై కాన్సన్ట్రేషన్ నుంచి మరి లో కాన్సన్ట్రేషన్కి అట్లా తిరుగుతూ ఉంటాయి ర్యాండమ్గా అనమాట. సో ఈ ప్యూర్ వాటర్లోని మాలిక్యూల్స్ యొక్క ఏదో తెలియని ఒక ఫ్రీ ఎనర్జీ హై కాన్సన్ట్రేషన్ లో కాన్సన్ట్రేషన్కి వెళ్తుంది కదా, దాన్ని ఏమంటారు అంటే కైనెటిక్ ఎనర్జీ అంటారు. కైనెటిక్ ఎనర్జీ అంటారు అనమాట. ఓకే, కైనెటిక్ ఎనర్జీ అంటారు. సో కైనెటిక్ ఎనర్జీ అంటారు అనమాట దాన్ని. సో ఈ కైనెటిక్ ఎనర్జీ అంటారు కదా, దీన్నే ఏమంటారు అంటే వాటర్ పొటెన్షియల్ కూడా అంటారు. దీని సింబల్కి వచ్చేసి ఇలా ఉపయోగిస్తారు. యూనిట్ వచ్చేసి పాస్కలు బార్ అని చెప్తారు అనమాట. మనం ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం, ఇక్కడ చెప్పుకున్నాం. ఓకే, చెప్పుకున్నాం, రైట్. ఇంకా ముఖ్యంగా ఈ వాటర్ పొటెన్షియల్ మనకు అంటే ఏ స్టేట్లో ఉంటాయంటే రెండు రూపాల్లో ఉంటుంది. ఒకటి గ్యాసెస్లో కానీ లిక్విడ్ స్టేట్లో కానీ ఉంటుంది అనమాట. అది ఇక్కడ వాడు ఒకటే చెప్తున్నాడు, గ్యాసెస్ స్టేట్లో కానీ లేకుంటే లిక్విడ్ స్టేట్లో కానీ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయనుకో, వాటర్ మాలిక్యూల్స్లో ఏదో ఒక ప్యూర్ వాటర్లో ఏదో ఒక ఫ్రీ ఎనర్జీ ఉంటుంది, దాన్ని కైనెటిక్ ఎనర్జీ అంటారు. సో ఎందుకు కైనెటిక్ ఎనర్జీ అంటారంటే, హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి తిరుగుతూ ఉన్నప్పుడు దానికి ఒక పేరు పెట్టాలి కాబట్టి సైంటిస్టులు కైనెటిక్ ఎనర్జీ అని చెప్పినారన్నమాట. అటువంటి పొటెన్షియాలిటీ ఉంటుంది వాటర్కి అప్పుడు. సో అటువంటి పొటెన్షియాలిటీ వాటర్కి ఉన్నందువల్ల దానిని ఏమన్నారంటే పదము వాటర్ పొటెన్షియల్ అన్నారు. ఇక్కడ అన్ని పదాలు ఒకటే, ఏది ఫ్రీ ఎనర్జీ అన్నా ఒకటే, కైనెటిక్ ఎనర్జీ అన్నా ఒకటే, పొటెన్షియాలిటీ అన్నా ఒకటే, వాటర్ పొటెన్షియల్ అన్నా ఒకటే అనమాట. కానీ వీడు ఆ మాలిక్యూల్స్ అనేటివి ఒక్కొక్క సందర్భంలో ఒక రకమైన రూపాన్ని అంటే చేంజ్ చేసుకుంటాయి కాబట్టి అలా మార్చుకున్నమాట, వాటర్ పొటెన్షియల్ అని చెప్పేసి అలా అన్నాడు. సో ఇక్కడ చూడండి, వాటర్ పొటెన్షియల్ యొక్క సింబల్ ఇదైతే ప్యూర్ వాటర్ యొక్క వాటర్ పొటెన్షియల్ ఎంత 0 అని ఇచ్చినాడు. అది కూడా ఎప్పుడంట వాటర్ పొటెన్షియల్ అంటే ప్యూర్ వాటర్ యొక్క వాటర్ పొటెన్షియల్ 0, మ్యాక్సిమం వాల్యూ 0గా తీసుకోవాలన్నమాట. ఎందుకు అలా ఎందుకు మ్యాక్సిమం 0 అనేది తీసుకోవాలనుకుంటే, అసలు ప్యూర్ వాటర్ అంటే దాంట్లో ఏం లేవు, ఇంకా దాంట్లో ఎటువంటి సొల్యూట్స్ లేవు. అంటే షుగర్ కానీ లేకుంటే సాల్ట్ కానీ లేదంటే గ్లూకోజ్ కానీ సుక్రోజ్ కానీ ఇటువంటి లేనప్పుడు ప్యూర్గా ఉన్నప్పుడు ఇంకా ప్యూర్ వాటర్ యొక్క వాటర్ పొటెన్షియల్ ఎంత ఉంటుంది అని సైంటిస్టులు గమనిస్తే 0 అని మ్యాక్సిమం వాల్యూ తీసుకున్నాను అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి, అది కూడా ఎప్పుడు వాటర్ పొటెన్షియల్ యొక్క అది కూడా ప్యూర్ వాటర్ యొక్క వాటర్ పొటెన్షియల్ 0 ఏ కండిషన్లో తీసుకోవాలా అంటే ఖచ్చితంగా స్టాండర్డ్ టెంపరేచర్లో ఉండాలి, తర్వాత స్టాండర్డ్ ప్రెజర్
స్టాండర్డ్ అట్మాస్ఫిక్ ప్రెజర్లో తీసుకోవాలన్నమాట. స్టాండర్డ్ టెంపరేచర్ అంటే సైంటిస్టులు 25 డిగ్రీ సెల్సియస్ని స్టాండర్డ్ టెంపరేచర్గా అంటారు. అదే ప్రెజర్ టెంపరేచర్ అంటే స్టాండర్డ్ అట్మాస్ఫిక్ ప్రెజర్ అంటే 1 అట్మాస్ఫియర్ అని అంటారు అనమాట. ఇటువంటి సందర్భంలోనే ప్యూర్ వాటర్ యొక్క వాటర్ పొటెన్షియాలిటీ ఎంత ఉంటుంది అంటే 0 అని చెప్పేసి తీసుకున్నారు. చూడండి, ఇక్కడ నేను నోట్స్లో రాసినాను, ఇది ప్యూర్ వాటర్ తీసుకున్నాము. సో ప్యూర్ వాటర్ యొక్క వాటర్ పొటెన్షియల్ 0 అనుకుంటే మ్యాక్సిమం 0 అనుకుంటాము. ఎందుకు 0 అనుకుంటే కింద చూడండి, ఇక్కడ ఇప్పుడు 0 దాంట్లో ఏం లేవు అంటే ఇది సాల్ట్లు కానీ షుగర్ కానీ ఏం లేవు అనమాట. సాల్ట్ కానీ షుగర్ కానీ ఏం లేవు కాబట్టి 0 తీసుకున్నారు. ఒకవేళ ఏమని ఉంటే ఏమవుతుంది అంటే దాంట్లో మైనస్ అవ్వకుండా పోతుందన్నమాట. అంతేగాని +1 +2 +4 ఇలా అవ్వదు, ఇలా పెరగదనమాట. అసలు ఇది మనకి లెక్క రాదు, ఇలా వస్తుంది అనమాట. -1 -2 -3 -4 -5 -6. ఈ కథ ఎంతో ఇప్పుడు ఇక్కడ చెప్తా చూడండి. ఎందుకు -1 -2 -3 -4 -6 అవుతుంది అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ప్యూర్ వాటర్ ఉంది కదా, ఇక్కడ ప్యూర్ వాటర్లో వాటర్ పొటెన్షియల్ 0 అన్నాడు. మనం ఒక ఫ్లాస్క్ తీసుకొని అసలు దీంట్లో ఎటువంటి సొల్యూట్ లేదు, ఎటువంటి సాల్ట్స్ కానీ షుగర్ కానీ లేదు. మనం ఏం చేసినామంటే ఆర్టిఫిషియల్గా సాల్ట్ షుగర్ అంటే ఇది ఇక్కడ సాల్ట్ షుగర్ని యాడ్ చేయడం అనేది ఏంటంటే ఒక సొల్యూట్ను మనం యాడ్ చేస్తున్నాం. అట్లా ప్యూర్ వాటర్లోకి ఒక సాల్ట్ షుగర్ అనే సొల్యూట్ను యాడ్ చేయడం ద్వారా ఏమైందంటే ఈ ప్యూర్ వాటర్ అనేది సొల్యూట్గా మారడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఈ ఫ్రీగా కదిలే వాటర్ మాలిక్యూల్స్ ఫ్రీ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కదా, అవి ఏమైతాయంటే ఫ్రీ ఎనర్జీ తగ్గిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి కదలడము లేకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కదలడం అనేది అటువంటి ఫ్రీ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. ప్యూర్ వాటర్ సొల్యూట్గా మారడం ఒకటి, తర్వాత దానిలోని ఫ్రీ ఎనర్జీ అనేది కూడా కైనెటిక్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది అనమాట. అట్లాగా మళ్ళీ ఎక్కువ సాల్ట్ యాడ్ చేసినాడు, మళ్ళీ ఈ సొల్యూషన్ అనేది సొల్యూట్గా మారిపోతూ ఉంది. అంటే యాడ్ చేస్తున్నాడు, ఈ ప్యూర్ వాటర్ మొత్తం ఒక సొల్యూట్గా మారిపోతుంది. ఇదల్లా సొల్యూట్గా మారిపోతుంది. చూడండి, ఇక్కడ థిక్నెస్ ఫస్ట్ స్మాల్ రెడ్గా ఉంది, ఎక్కువ రెడ్, మళ్ళీ ఇంకా ఎక్కువ రెడ్ అయింది. అంటే ఉన్న ప్యూర్ వాటరు సొల్యూట్గా మారిపోవడం జరుగుతుంది. అంటే దాని అర్థమైంది, ప్యూర్ వాటర్లో ఎటువంటివి ఏం లేనప్పుడు 0 తీసుకున్నప్పుడు ఈ సొల్యూట్ అనేది యాడ్ చేయడం ద్వారా -1 -2 -3 అలా -4 -5 -6 కిందికి మారుతూ వచ్చిందనమాట. ఓకే, మారుతూ వస్తుంది. దీంతో పాటు ఫ్రీ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది, కైనెటిక్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ముందు ఇక్కడ ఫ్రీగా ఉండే వాటర్ మాలిక్యూల్స్ బాగా తిరుగుతాయి అన్నమాట, స్వేచ్ఛగా తిరిగేటివి. ఈ సొల్యూట్ యాడ్ చేయడం వల్ల స్వేచ్ఛగా తిరగలేక వాటి యొక్క ఫ్రీ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది అనమాట అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, అలాగా ఈ వాటర్ పొటెన్షియల్స్ ఇక్కడ తగ్గిపోంగా ఏమవుతాయంటే మనకు వాటర్ పొటెన్షియల్ ఎంత వాల్యూ అయితే ఉంటుందో ఇక్కడ సొల్యూట్ పొటెన్షియల్ కూడా అంతే ఉంటుంది అనమాట. అంటే ఏంది, ఇప్పుడు వాటర్ పొటెన్షియల్ వాల్యూ ఎంతైతే తగ్గుతుందో సొల్యూట్ పొటెన్షియల్ కూడా దాని లోపల అంతే ఉంటుంది అనమాట. వాటర్ పొటెన్షియల్ ఎంతైతే తగ్గుతుందో సొల్యూట్ పొటెన్షియల్ కూడా అంతే ఉంటుంది. సో కాబట్టి ఈ లాజిక్ మనకు అర్థం కావాలంటే మనకు దీంట్లో ఈ మేడం చెప్పిన వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. మనకు అవసరమైతే చూడండి, మొత్తానికి అర్థమైంది, బట్ ఇంపార్టెంట్ పాయింట్స్ రికార్డ్ చేస్తుంది అనమాట. రైట్. సో ఇక్కడ వస్తే వాటర్ పొటెన్షియల్ -4 ఉంది, సొల్యూట్ పొటెన్షియల్ -4 అయింది కదా. సో ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఎప్పుడు ఇది ఈక్వల్, వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూట్ పొటెన్షియల్కి ఈక్వల్గా ఉంటుంది. ఇది కూడా ఏ కండిషన్లో అంటే ఖచ్చితంగా స్టాండర్డ్ టెంపరేచర్ కానీ మరియు తర్వాత వచ్చేసి అదేంటి అంటే స్టాండర్డ్ అట్మాస్ఫిక్ ప్రెజర్లో మాత్రమే ఈ రెండు సమానమైన విలువల్ని తీసుకోగలుగుతాయి. ఒకవేళ మనం బై మిస్టేక్గా ఎక్స్టర్నల్ ప్రెజర్ కానీ అప్లై చేసినాం అనుకో, ఏమైతే అంటే అది వాటర్ పొటెన్షియల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు సొల్యూట్ పొటెన్షియల్ కిందకి వచ్చేస్తారు అనమాట. ఖచ్చితంగా రెండు స్టాండర్డ్ అట్మాస్ఫియర్లో కానీ స్టాండర్డ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు ఈ రెండు సమానమైంది. ఓకే, రైట్. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది, ఏదంటే చూడండి, ఇక్కడ వాటర్ పొటెన్షియల్ సొల్యూట్ పొటెన్షియల్ ప్యూర్ వాటర్లో 0 ఉంటుంది. తర్వాత వాటర్ పొటెన్షియల్ సొల్యూట్ పొటెన్షియల్ సొల్యూషన్లో ఎప్పుడు కూడా నెగిటివ్ సైడ్ని చూపించాలి. ఇప్పుడు ఏంటంటే అసలు సిస్లైన కథ ఏంటంటే ఇది వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది సొల్యూట్ కాన్సన్ట్రేషన్. సొల్యూట్ పొటెన్షియల్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది సొల్యూట్ కాన్సన్ట్రేషన్. ఇది చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ అవుతారు అన్నమాట. చూద్దాం. సో దీనికి వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అన్నాడు కదా. చూద్దాం. ఇప్పుడు మనకు
ఇది తీసుకుంటే దీంట్లో ఆల్రెడీ మనకు వాటర్ పొటెన్షియల్ యొక్క వాల్యూ -4 ఉంది, సొల్యూట్ పొటెన్షియల్ యొక్క వాల్యూ కూడా -4 ఉంది. ఓకే, రెండు సమానం ఉన్నాయి. ఇప్పుడు ఏం చేసినామంటే మళ్ళీ ఇంకోటి తీసుకొని ఒక దాంట్లో నుంచి మనము ఇంకా ఎక్కువ సాల్ట్ని కానీ షుగర్ని కానీ ఎక్కువ యాడ్ చేసినాం. అంటే ఇదేంటి, సొల్యూట్ కదా, ఆల్రెడీ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఉంది. ఇంకా మనము ఈ వాటర్ పొటెన్షియల్ వాల్యూ -4 ఉన్న దాన్ని సొల్యూట్ పొటెన్షియల్ -4 ఉన్న దానిలోనికి మనం ఇంకా ఎక్స్ట్రా సాల్ట్ షుగర్ అనే సాల్వెంట్ను, అంటే ఏదో ఒకటే మనం చేయాల్సింది, సాల్వెంట్ ఇంకా యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది ఇక్కడ వాటర్ పొటెన్షియల్ యొక్క వాల్యూ -8, మళ్ళీ సొల్యూట్ పొటెన్షియల్ యొక్క వాల్యూ -8 మారిపోతుంది. అంటే దాని అర్థమైంది, ఇక్కడ సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగిందా లేదా, అంటే ఏంది, ఇది పెరుగుతుందంటే ఇప్పుడు ఇక్కడ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ యొక్క వాల్యూ వచ్చేసి -4 ఉంటుంది. ఈ చూడండి, ఇక్కడ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అంటున్నా, సొల్యూట్ పొటెన్షియల్ కాదు ఇది. సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అనేది ఇక్కడ మొదట్లో -2 ఉండొచ్చు, ఇదేమో -4 ఉంటుంది. సొల్యూట్ కాన్సన్ట్రేషన్ యాడ్ చేయడం ద్వారా ఇది -4 అవుతుంది, ఇవేమో -8 -4. ఇంతకుముందు -4 ఉండేటివి -8 -8గా మారుతుంది. ఇప్పుడు -8 పెద్దదా -4 పెద్దదా అంటే -4 పెద్దది దేనికంటే, -8 కంటే, ఎందుకంటే 0కి దగ్గరలో ఉంది కాబట్టి ఎప్పుడైతే వాటర్ పొటెన్షియల్ యొక్క వాల్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది సొల్యూట్ కాన్సన్ట్రేషన్, నాట్ సొల్యూట్ పొటెన్షియల్. చాలా ఇంపార్టెంట్, ఓకే రైట్. అందుకే వీడి ఆ మాట అన్నాడు అనమాట, ఏమని, వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సొల్యూట్ కాన్సన్ట్రేషన్. ఒకవేళ మనము ఈ సొల్యూట్స్ కాన్సన్ట్రేషన్ను మనకు 2గా తగ్గించామనుకో, మళ్ళీ ఇదేమవుతుంది, ఇది కూడా తగ్గుతుంది. ఇది కూడా తగ్గుతుంది అంటే ఏంది, ఇది తగ్గడం వల్ల ఇది కూడా తగ్గుతుంది, అంతే కదా. అంటే ఏంది, ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనలే కానీ వాల్యూ తగ్గుతుంది అనమాట, అది అట్లా. కానీ మొత్తానికి అయితే సొల్యూట్ కాన్సన్ట్రేషన్ యొక్క వాల్యూ ఎప్పుడైనా పెద్దగానే ఉంటుంది. దేంతో పోల్చుకుంటే అంటే వాటర్ పొటెన్షియల్ కానీ సొల్యూట్ పొటెన్షియల్ యొక్క వాల్యూతో పోల్చుకుంటే. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ యాడ్ చేసినామనుకో, ఇదేమవుతుంది -8 అవుతుంది, ఇదేమో -16 వెళ్ళిపోతుంది. అంటే ఇది ఇన్వర్స్లీ కదా, ఇది పెరిగే కొద్దీ ఇది వేసే కొద్దీ ఇది కూడా ఈ రెండు తగ్గిపోతున్నది, ఒకటేసారి తగ్గిపోతాయి. ఒకవేళ తగ్గిస్తే ఇవి పెరుగుతాయి అనమాట. అట్లా పెరగడం అంటే ఇది -8 -4 వచ్చేస్తాయి అనమాట. అది అందుకే మనకు చాలా డిఫికల్టీ కాన్సెప్ట్ అనేది సొల్యూట్ కాన్సన్ట్రేషన్. ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంటుంది అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఇక్కడ వాల్యూ తగ్గుతుంది, అంతే కదా. ఇది తగ్గిందనుకో, ఇది తగ్గుతుంది, వాటర్ పొటెన్షియల్ తగ్గితే సొల్యూట్ పొటెన్షియల్ కూడా తగ్గుతుంది. సొల్యూట్ కాన్సన్ట్రేషన్ మాత్రం దీంతో పోల్చుకుంటే ఇది ఎప్పుడు ఎక్కువనే ఉంటుంది అట్లా అన్నమాట. ఇది ఎక్కువ, ఇది తక్కువ, ఓకే, ఇది ఎక్కువ, ఇది తక్కువ అట్లాగా. అందుకే వాడు ఆ మాట ఉపయోగించినాడు, ఇట్లా ఇక్కడ పొటెన్షియల్ అండి. ఓకే రైట్.